ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. శనివారం జరిగిన మ్యాచ్లో ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుండి 6వ స్థానానికి ఎగబాకి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి దాదాపుగా ముగిసిపోయినట్లే అని చెప్పొచ్చు. ఏదైనా అద్భుతం లేదా భారీ సంచలనం జరిగితే తప్ప ఆ జట్టు తిరిగి ప్లే ఆఫ్ స్టేజ్లోకి రావడం దాదాపు అసాధ్యం. ముంబైకి మిగిలిన మ్యాచ్లన్నీ కేవలం ప్రయోగాలకు మాత్రమే ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి. ఇక చెన్నై జట్టుకు ఉన్న అతిపెద్ద పాజిటివ్ అంశం ఏంటంటే మ్యాచ్ను గెలవడమే కాకుండా యువ ఆటగాళ్లను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటోంది. ముఖ్యంగా యువ సంచలనం కార్తీక్ శర్మ నిన్నటి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించగా, బ్యాటింగ్ ఆల్రౌండర్ రామకృష్ణ ఘోష్ కూడా బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. యువ ఆటగాళ్లు ఇలా సత్తా చాటడం చెన్నైకి భవిష్యత్తులో చాలా కలిసి వచ్చే అంశం. ఇక అసలు విషయానికి వస్తే ఆదివారం జరగబోయే డబుల్ హెడ్డర్ మ్యాచ్ల కోసం ఐపీఎల్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు పంజాబ్ మరియు హైదరాబాద్ జట్లు తమ తదుపరి మ్యాచ్లు ఆడనున్నాయి. పాయింట్ల పట్టికలో క్రింద ఉన్న రాజస్థాన్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ లాంటి జట్లన్నీ పంజాబ్, హైదరాబాద్ జట్లు ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఆ రెండు జట్లు ఓడిపోతేనే ఈ జట్లకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు కాస్త మెరుగుపడతాయి. ఒకవేళ ఈరోజు డబుల్ హెడ్ మ్యాచ్లలో పంజాబ్, హైదరాబాద్ జట్లు గనక గెలిస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ప్రస్తుతం పంజాబ్ జట్టు 8 మ్యాచ్లలో 6 విజయాలతో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈరోజు గుజరాత్తో జరిగే మ్యాచ్లో గనక పంజాబ్ గెలిస్తే ఆ జట్టు 15 పాయింట్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత వారికి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్ ఆడుతున్న జోరు చూస్తుంటే ఆ 5 మ్యాచ్లలో కనీసం 2 లేదా 3 మ్యాచ్లు సులభంగా గెలుస్తుంది. అంటే ఈరోజు మ్యాచ్ గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్ స్థానం దాదాపు ఖాయమైపోయినట్లే. ఒకవేళ గుజరాత్ చేతిలో ఓడిపోతే మాత్రం పంజాబ్ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే గత మ్యాచ్లో ఓడిపోయిన పంజాబ్ ఇప్పుడు వరుసగా 2వ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అలా జరిగితే ప్లే ఆఫ్స్ రేస్ అనేది మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు సన్ రైజర్స్ పరిస్థితి కూడా దాదాపు పంజాబ్ లాగానే ఉంది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే 9 మ్యాచ్లాడి 6 విజయాలతో 12 పాయింట్స్ సాధించి 3వ స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్లో గనక హైదరాబాద్ గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత వారికి ఇంకా 4 మ్యాచ్లు మాత్రమే మిగిలుంటాయి. అందులో 2 మ్యాచ్లు వారి సొంత గడ్డపైనే ఉన్నాయి. ఉప్పల్ పిచ్పై హైదరాబాద్ను ఓడించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కాబట్టి వారు ఆ మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఈరోజు మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్లో ఒక కాలు మోపినట్లే. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు కూడా మంచి విజయాలతో దూసుకుపోతోంది. ప్లే ఆఫ్స్ రేస్లో 4 స్థానాలు ఓపెన్గా ఉండాలంటే ఈరోజు పంజాబ్, హైదరాబాద్ జట్లు ఖచ్చితంగా ఓడిపోవాలి. అలా కాకుండా పంజాబ్, హైదరాబాద్ జట్లు గెలిస్తే మాత్రం ఇక 2 స్థానాలకు మాత్రమే పోటీ అని అందరూ ఫిక్స్ అయిపోవచ్చు. మరి ప్లే ఆఫ్స్ రేస్లో 4 స్థానాలు ఓపెన్గా ఉంటాయా లేక 2 స్థానాలకు మాత్రమే పోటీ పరిమితమవుతుందా అన్నది ఈరోజు తేలిపోనుంది.